మీరు చాలా కరెక్ట్ చెప్పినారండి. ఇది డైలీ సీరియల్ అని చెప్పి చాలా నవ్వొస్తుంది, చాలా సీరియల్ అని. సీరియల్స్ ఎప్పుడు కూడా సోప్స్ అంటారు బయట, Soap యుఎస్ opera. సోప్స్ అంటారు. అది మనం మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి అట్లనే పెరుగుతుంటారు, అందులో క్యారెక్టర్స్ కూడా పెరుగుతుంటారు, వాళ్ళు కూడా చేంజ్ అవుతుంటారు, పేరెంట్ అవుతారు, తర్వాత గ్రాండ్ ఫాదర్ అవుతారు. అది మాత్రం ఇంకా కలుస్తుంది అన్నట్టు. సో ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ నుంచి నడుస్తుంది సోప్స్ అని. నేను ఏమంటున్నానంటే ఈ 600 మంది 700 మంది ఎవరైతే వాళ్ళు అలా బాధితులు ఉన్నారో ఎంత తీసుకొచ్చినా కూడా అదే కేసు కదండి. ఇప్పుడు కేసు పెట్టాలంటే ఒక్కళ్ళో ఇద్దరు కనుక ఏంటంటే కంప్లైంట్ ఇస్తే అది ఏంటంటే కేసు డైరెక్ట్ గా ఏంటంటే యాక్షన్ తీసుకోవచ్చు. మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు అట్లే చేసినారు. హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నప్పుడు కూడా సేమ్ అందరు ఫోన్ స్టాపింగ్ చేస్తున్నారు. రఘునందన్ గారు క్లియర్ గా మొదలు పెట్టిందే అతను, మా ఏంటంటే ఫోన్ అసలు ఎట్లా తెలుస్తుంది వీళ్ళకు అని చెప్పి. సో ఇన్ని ఆధారాలు ఉన్న 600 మందిని వాళ్ళు అలా కొంతమంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే కంప్లీట్ గా వాళ్ళ ఆధారాలు ఇచ్చినా, వాళ్ళ రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చినా తీసుకున్నా కూడా ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా టైం పాస్ చేస్తుందో అనేది భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేస్తున్నాం. మేమేమంటున్నాం, రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా చాలా మాట్లాడినారు, ఎన్నెన్నో మాట్లాడినారు. ఒకసారి మేము అధికారంలో వస్తే ఇలా ఎవరైతే కల్పించున్నారో వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయి అయినా మామూలు పోలీస్ స్థాయి అయినా ఎవరైనా కూడా తీసుకుపోయి జైల్లో పెడతామని చెప్తున్నారు. 18 నెలలు అయిపోతుంది, ఒక కమిషన్ పెట్టినారు. ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో పోలీసు ఎవరైతున్నారో బయట నుంచి ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వచ్చినారు, అందరు వచ్చినారు, అంతా చేసినారు. సో ఇది ఏమైనా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు ఉండే, ఏది ఓటుకు నోటు కేసు ఉండే, అది కూడా ఇట్లే చేసినారు. నిజంగా కేసు కనుక చిత్తశుద్ధి కనుకుంటే 2 నిమిషాల ఆ కేసు బయటకు తీసుకొచ్చి దాంట్లో ఆధారాలు పెట్టుకుని ఏంటంటే జైల్లో పెట్టచ్చు, పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఇవాళ ఈ డైరీ సీరియల్ తిరిగా మళ్ళా ఒక 10 ఏళ్ళు చేస్తారా? దీనికి ఏం చేస్తారు? దీని వల్ల వచ్చే ఉపయోగం ఏంది? ఓకే, నిందితులు ఉన్నారు, అలా ఆధారాలు దొరికినాయి, పోలీసు వాళ్ళు వచ్చినారు, అందరు క్లియర్ గా చెప్తున్నారు, మా టాప్ బాస్ చెప్తున్నారు, టాప్ బాస్ అంటే టాప్ బాస్ ఎవరు? తెలంగాణ రాష్ట్రానికి ఏంటంటే 10 సంవత్సరాలు అంటే టాప్ బాస్ ఎవరు? మీరు నేనైతే కాదు కదా, ఒకరు ఉన్నారు, కేసీఆర్ గారు. మరి వారిని ఎందుకు విచారిస్తలేరు? ఇది ఇట్లనే పోయి ఏంటంటే ప్రజలు డైవర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ఇది చాలా నేర్చుకున్నారు కేసీఆర్ దగ్గర, రేవంత్ రెడ్డి గారు బాగా నేర్చుకున్నారు అన్నట్టు. ఏ ఇష్యూ వచ్చినా కూడా దీన్ని డైవర్ట్ చేసేసి మళ్ళీ మీ మీద కూడా బ్లేమ్ ఉంది కదా సెంట్రల్ లో, పెగాసస్ దేనికోసం పెట్టినారంటే, ఇప్పుడు పెగాసస్ అనే దాని మీద దేనికోసం పెట్టినారంటే అది మావోయిస్టులు గానీ లేకుంటే మనకి టెర్రరిస్టులు గానీ ఐఎస్ఐ ఏజెంట్లు గానీ దాని మీద ఒక చాలా క్లియర్ గా ఏంటంటే దాన్ని ఏమంటారు అంటే ఒక ఏంటంటే రూల్ ఉంది అన్నట్టు. వాళ్ళ మీద పెట్టిన తర్వాత వాళ్ళ ఏంటంటే కంప్లీట్ గా డైరెక్షన్స్ తీసుకొని ట్రాయ్ అని ఉంది కదా, మన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని కంప్లైంట్ తీసుకొని వాళ్ళ త్రూ చేసేది ఉంది అన్నట్టు. దిస్ ఇస్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. నేషనల్ సెక్యూరిటీ పేరు మీద రాహుల్ గాంధీ ఫోన్లు ట్యాప్ చేశారన్నది కదా అక్కడ ఇష్యూ. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతలు అని చెప్పి రాహుల్ గాంధీ ఫోన్ ఎందుకు ట్రావెల్ చేస్తారండి? అదే కదా సుప్రీం కోర్టులో జరిగింది, అదే కదా. సరే, అది ఎంత ఉన్నా కూడా రాహుల్ గాంధీ మీద చేసిన దానికి దీనికి చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉన్నారు. నేను ఏమంటున్నాను, నేషనల్ సెక్యూరిటీ దాని మీద ఏదైతే వచ్చినప్పుడు డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అదే చేస్తుంది. దట్ ఈస్ ఏంటంటే సీక్వెన్స్, అంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద నేషన్. ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ నేషనల్ సెక్యూరిటీ కానీ కంపల్సరీ చేసుకుంటున్నాను అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఏమన్నా టెర్రరిస్టా? రఘునందన్ రావు గారు ఏమైనా టెర్రరిస్టా? లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల మీద కూడా చేసినారు, లాస్ట్ కు ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా చేసినారు అన్నట్టు. అంటే ఇది ఏమంటే చాలా క్లియర్ గా ఎట్లుంటుందంటే దీని మీద ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇట్లనే చేసుకుంటే టైం పాస్ చేసుకుంటే అట్లే చేసుకుంటే ఏంటంటే మీకు కనుక సొల్యూషన్ కనుక రాకుంటే ఒక కన్సెంట్ ఇవ్వండి. ఇవాళ ఏంటంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టి కన్సెంట్ ఇచ్చి దాంట్లో సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్తే డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ మేము చేస్తాం. ఆల్రెడీ మేము ఏంటంటే కోర్టుకు వెళ్ళాం, కోర్టులో ట్రయల్ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఒప్పుకున్నా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నా లేకున్నా సిటీ మీద ఇట్లనే అంటే టైం పాస్ కనుక చేస్తే కోర్టు నుంచి డైరెక్షన్ వస్తుంది. డెఫినెట్ గా మేము 100% మేము ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తాం అన్నట్టు. సో ఇది అంటే ప్రజలకు ఏంటంటే ఒకరిని దోషిగా నిలబెడతారా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో మీరు ఒక ఇష్యూని డైవర్ట్ చేయడం ఇంకొక ఇష్యూ పట్టుకొచ్చి ఇంకో ఇష్యూ డైవర్ట్ చేయడం ఇంకో ఇష్యూ చేస్తే, ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే ఇష్యూలు ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లం తీసుకొచ్చినందుకు
దాని ఏంటంటే అంటే మనకున్న మెయిన్ ఇష్యూ ఏంటంటే పక్కనవే ఇంకో ఇష్యూ వస్తుంది అన్నట్టు. ఓకే. ఇది ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. యా. 600 మందిని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు భరత్ గారు. అందులో ఏంటంటే ఒక 20 మంది 30 మంది వాంగ్మూలం తీసుకుంటే సరిపోతుంది. అంటే సరే 600 మందిని కూడా చేయొచ్చు, కానీ ఎక్కువ మంది పోలీసు పెట్టి రోజుకు ఒక 50 మందిని కూడా చేయొచ్చు, స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఏముంది 12 రోజులు. ఏముందా రిటర్న్ స్టేట్మెంట్ శరత్ గారు చెప్పాలి, అడ్వకేట్ శరత్ గారు.